അങ്ങ് വാനക്കോണില് മിന്നി നിന്നൊരമ്പിളി, അമ്പിളിക്കലയ്ക്കുള്ളില് ചോര കൺമുയൽ. ഇങ്ങ് നീലത്തുരുത്തില് നീർപ്പരപ്പിൽ നിഴലിടും അമ്പിളിക്കലയ്ക്കുള്ളില് ആമക്കുഞ്ഞനോ, ആമക്കുറുമ്പനെന്ന് നെഞ്ചത്ത് വെറ്റില ചെല്ലവുമായി താനെ വലിഞ്ഞു കേറി തുരുത്തിൽ എങ്ങോ പതുങ്ങിയല്ലോ. താരക്കൊളുത്തുള്ളോരാ ചേലൊക്കും വെറ്റില ചെല്ലത്തിലോ. ഭൂമിയപ്പാടെ മൂടും അത്രയും വെറ്റില ഇട്ടു വയ്ക്കാം കുഞ്ഞിളം വാവേ. കഥ കേട്ട് മെല്ലെ മിഴി പോട്ട് മാറിൻ ചൂടിൽ ഉറങ്ങ് ഉറങ്ങ് പൊന്നെ. തളരാതെ ഓമൽ ചിരിയോടെ കൊഞ്ചി കളിയാടി വളര് വളര്. ഉറങ്ങ് 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 ഉറങ്ങ്. ఈ రోజు మన ఉమా ఎడ్యుకేషన్ స్కూల్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇండియాలోనే 6వ ప్రధానమైనటువంటి రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు ఈ రోజు మన పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఇండియాలోనే 6వ ప్రధానమంత్రిగా చేశారు. ఆయన ఇండియా డెవలప్ అవడానికి విద్యారంగాన్ని కానీ, అదేవిధంగా కంప్యూటర్ రంగాన్ని కానీ, అనేక డ్యాములు కానీ, ఆయన అనేక అభివృద్ధి తీసుకెళ్ళడం అనేది రాజీవ్ గాంధీ గారి అభివృద్ధిలోనే జరిగింది. ఆయన మెడికల్ కాలేజీలు కానీ చాలా అనేక రంగాల్లో కూడా ఎదరికి తీసుకెళ్ళడానికి కారణం రాజీవ్ గాంధీ గారు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు మీ అందరి ముందర కూడా ఇలా వేడుకలు జరుపుకోవడం అనేది నాకు మనస్ఫూర్తిగా మా నాయకులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఈ రోజు మన ఇంట్లో ఏదైనా ఏదో వైఫల్యంతో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని ఒకళ్ళు మెయింటైన్ చేయడానికే ఆ కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అటువంటిది ఇక్కడ కేవలం ఫిజియోథెరపీ చేయడానికి ఒక డాక్టర్, అలాగే పీఈటీ మాస్టర్ ఒకటి, అలాగే 6గురు స్టాఫ్ ఇంక్లూడ్ శ్రీనివాస్ గారితో కలిపి ఒక ఇంచుమించుగా 100 మందిని వీళ్ళు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆ సంరక్షణ చూస్తారంటే మా పార్టీ తరపు నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈ రోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, యానం ప్రజలకు మరొకసారి చెప్తున్నాను, ఒకసారి యానంలో కూడా ఇటువంటి స్కూల్ ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ఒకసారి వచ్చి మన యానంలో బీచ్ లో రత్మత బొమ్మ ఎదురుకుండా ఉమా ఎడ్యుకేషన్ సెంటర్ అని చెప్పి ఒక స్కూల్ ఉంది. అంగవైకల్యంతో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 4:30-5 గంటల వరకు కూడా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టడం కానీ, వాళ్ళకి చదువు చెప్పడం కానీ, వాళ్ళకి కొంచెం ఇంటర్మీడియట్ 10th ఉన్న వాళ్ళకి యాక్టివిటీస్ అంటే వాళ్ళకి గాజులు కానీ, లేదంటే ఇంట్లో ఉండే కటిన్స్ కానీ, ఇలా యాక్టివిటీస్ అంటే నేర్పడం కానీ, చదువు నేర్పించడం కానీ ఇలాంటి చేయడం అనేది చాలా మంచి విషయం. యానం ప్రజలందరూ గుర్తించాలి. దట్టు అందరూ కూడా దీనికి ఎవరైనా సహకారాలు అందించినప్పుడు ఒకసారి మీరు విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న పిల్లల్ని చూడండి. పిల్లలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళకి ఫిజియోథెరపీ కూడా చేయడం జరుగుతుంది. మన ఇంట్లో కూడా మనం చేయించుకోవాలంటే ఇబ్బంది పడతాం. వాళ్ళు అలా పెంచుకుంటూ వెళ్ళిపోతాం తప్ప ఈ రోజు ఒక ఇంచుమించుగా 100 మంది పిల్లల్ని వాళ్ళు సంరక్షిస్తున్నారు, వాళ్ళు బాగోగులు చూస్తున్నారంటే ఉమా ఎడ్యుకేషన్ కి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ఈసారి నుంచి మాలో ఏ మంచి విషయం జరిగినా, ఏ మంచి కార్యక్రమం జరిగినా మీరు మా పిల్లల్లాగా మీతో పాటు ప్రతి సెలబ్రేషన్ కూడా మీతో జరుపుకుంటామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా బాగా క్యూర్ అవ్వాలని, మీరందరూ మంచి ఎడ్యుకేషన్ లో చదవాలని, భవిష్యత్తులో మంచి బాగా చూడాలని చెప్పి మీకు, అలాగే ఇక్కడ స్టాఫ్ అందరికీ కూడా
ఇక్కడ స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. Happy birthday.